వెల్కమ్ బ్యాక్ టు కిష్కింద నవ్వినోళ్ళకి నవ్వినంత. సన్మానం అంటే అదేదో శాలువా కప్పించుకోవడమో ఈలలు కొట్టించుకోవడమో అనుకుంటారు కొంతమంది. జేజేలు కొట్టించుకొని పూల గుత్తులు అందుకోవడమే అనుకుంటారు ఇంకొంతమంది. అసలు సన్మానం అంటే ఏంటి, దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అనుభవించాడు ఒక సర్పంచ్. మరి ఆ సర్పంచ్ని మీరు చూడాలనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు పిలిచేద్దాం సద్దాం హుస్సేన్ మూకని. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మైక్ సెట్ ఏమో పని చేయట్లేదు, వాడేమో చేయక కొత్తగా ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఈ ఆర్కెస్ట్రా నెల రాలేదు, వాడేస్తే ఏం చెప్పాలేమో. హలో హలో మైక్ టెస్టింగ్. హలో హలో ఓకే, పని చేస్తుందా లేదో చూసుకుందాం. హలో ఎరా సార్, మైక్ ఏదో ప్రాబ్లం అని చెప్పావు, మొత్తం చెట్టు ఓకేనా సార్? ఓకే సార్, పని చేస్తుంది. పర్లేదు కదా? పని చేస్తుంది సార్. రే సౌండ్ ఏదిరా? సార్ సార్ తిప్పెట్టుకో సార్. ఓ సరే. హలో 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 ఇలియానా జెన్నిలియా ముహమ్మద్ ఖాన్ పాపం చెప్తుంది రే. మరి ఇక్కడికి వచ్చినటువంటి 100, 200, 300 ఇన్ని వేల మందికి మా పెద్దాపురం ఆర్కెస్ట్రా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు అడుతుందిరా, ప్లాస్ రేరా కాకుడుతున్న ప్లాస్ రే, నీ ప్లాస్ రే మీరు చేస్తున్నారు సార్, కనపట్లేదు. మరి ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మన సర్పంచ్ గారిని వేదిక మీదకి పిలవకపోతే ఎవరమ్మని వాడా నేను? ఎవరమ్మన్నాడు? పిలిచినప్పుడా ఎలా ఎలా ఊపు కూడా వస్తారు. మరి ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మన సర్పంచ్ గారిని వేదిక మీదకి పిలవకపోతే బాగుండదు కాబట్టి సర్పంచ్ గారు రండి సార్. నన్నేనా? నిన్నరా రే. అప్పేస్తాను ఏదో వేసావు అనుకో, ఎత్తేదా. మరి మన సర్పంచ్ గారి గురించి చెప్పాలంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఎంతో కష్టపడి పైకి వచ్చారు. మరి ఆనాడు మన సర్పంచ్ గారిని సన్మానం చేయాలనుకున్నాం, అప్పట్లో కుదరలా, అందుకని ఇప్పుడు సన్మానం చేస్తాం. మేక పడుకోరా, నేను దండ తీసుకొస్తా అన్న. ఫోటో తేనమ్మా. ఇప్పుడే కదా వేసింది అంటే రెండుకి తెచ్చాం. ఏమైనా ఈ ఆకులు ఈ బిల్లలు ఏంటిరా? అంటే అటుగా శవం పోతుంటే తీసుకొచ్చాను సార్, దండ తేలేదు మా వాళ్ళు. ఇచ్చేయాలి, గొడవ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు ఆయన? ఎక్కడ్రా కెమెరా పెట్టేది? నమస్తే సుబ్బారావు గారు. అక్కడ కెమెరా పెట్టాడు. అమ్మో కొద్దిగా ఉంటే ఏమన్నా. అబ్బా కరెంట్ చాక్ కొట్టింది. ఈ వైలను ఎట్లా తగ్గిపోతున్నాయి ఇవన్నీ? ఎట్లా తగ్గిపోతున్నాయి? అమ్మో ఎలక. మరి సర్పంచ్ గారి గురించి చెప్పాలంటే ఇటు పోయింది. ఎలక ఏం చేస్తున్నారా? ఎక్కడ దూరేవా? ఎలక అమ్మ, పోతుందా? చెప్పినదే నెక్స్ట్ చూస్తుంది. నెక్స్ట్ దొరుకుతా కదా సార్, అప్పుడు చూస్తా. మరి మన సర్పంచ్ గారి గురించి చెప్పాలంటే ఆనాడు మన ఊరికి వరదలు వచ్చాయి, అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? సౌండ్ అంత గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆనాడు రక్తపండ కార్యక్రమంలో మన సర్పంచ్ గారి గురించి సీఎం గారు ఏమన్నారు తెలుసా? అంత పెద్ద ఆయన మాట్లాడడం మామూలు విషయం కాదు. మరి అన్నారు మన స్టోర్కి బియ్యం రాలేదు,
ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. అప్పుడైనా ఈ ఆంధ్రదేశ్ ప్రభుత్వంతో వెళ్ళి అంత మహనీయుడు, మహానుభావుడు, ఆజానుభావుడు. మరి ఏంటమ్మా మరి ఆయన గురించి మాట్లాడడానికి మన పేరా ఎవరో తరగల సత్యవతి గారంట, ఆవిడ వచ్చారు. బడి హే మస్తు మస్తు. మరి మన ప్రెసిడెంట్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, మరి మన ప్రెసిడెంట్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే నక్లీసా అది మా వారు కొనిచ్చారు. మన ప్రెసిడెంట్ గారి గురించి చెప్పాలంటే ఏంటి గాజులా, గాజు ఒక సెంటర్లో కొన్నాను. అవునా, సరే సరే. మన ప్రెసిడెంట్ గారి గురించి చెప్పాలంటే అసలు అతను ఏంటంటే శారీనా చాలా బాగుంది కదా. అవును, మీ శారీ చూడటానికి చాలా బాగుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఎక్కడికి ఎక్కడికి కూర్చోండి కూర్చోండి. మరి మన సర్పంచ్ గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. రే ఎవరను? హలో, మైక్ ఇస్తా మాట్లాడాలి. మీ ఫ్యాన్ అనుకుంటా. ఓకే, అచ్చం నా మందు వాసనే. వసే సెంచులక్ష్మి, నీ అవ్వ ఇంట్లో మొగుడున్నాడని కొడుకులున్నాడని దాచ లేదే నీకు? వచ్చి ప్రోగ్రామ్ అని వాళ్ళు వేసి స్టెప్పులు చూస్తా, స్టెప్పులు నీకు ఇప్పుడు కాదే, అయినా నిన్ను కాదే అనాల్సింది. ఈ ప్రోగ్రాం చేసిండు వాడిని. అర్రే తమ్ముడు, ఈ ప్రోగ్రాం ఎవడిది రాబాయ్? మన సర్పంచ్ గారికి సన్మానం చేస్తాను. సర్పంచ్ గారు అంటే గీడేనా? ఆయనే. అరే నువ్వు మైక్ పట్టుకోరా అని పని చెప్పా. అర్రే నీ పిల్లలు మాత్రం నీతో సంసారం చేయాలి, మా పిల్లలు మాత్రం నీ షోలు చూడు నాకు రావాలా? అంత బట్టే బాస్గా అనుకోనా నేను? ఇలాగా పొడుస్తాను. వచ్చే సెంచులక్ష్మి, వచ్చే సెంచులక్ష్మి ఇప్పుడు కాదే. పంపించింది ఇటారాను ఎవరు? మీ ఫ్యాన్ అనుకున్నాను సార్. నాకు మా ఫ్యాన్ అట్టుంటారా? తాగొచ్చారు రోడ్డు పైకి. సారీ సార్. మరి మన సర్పంచ్ గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అవునా, ఓకే ఓకే, మీరు క్యారీ నేను తీసుకున్నా కదా. మరి అక్కడికి స్టేజ్ వద్దకి ఎర్ర డ్రైవర్ వేసుకున్న ఒక చిన్న 3 ఏళ్ల బాలుడు వచ్చాడు. అతని తల్లి మరియు తండ్రి తప్పిపోయారంట. వాళ్ళు ఎక్కడన్నా దొరికితే స్టేజ్ వద్దకు వచ్చి అప్పగించవలసిందిగా కోరుకుంటున్నాము. మరి మళ్ళీ మన సర్పంచ్ గారికి చెప్పాలంటే ఆపురా. నా గురించి ఎన్నిసార్లు చెప్పారు ఇప్పటికే? చాలాసార్లు చెప్పారు. చాలాసార్లు చెప్పావు. నా దగ్గర 10,000 తీసుకొని నాకు సన్మానం చేస్తా అని వీడు అవమానం చేసి వాడు కూడా ఎర్ర చెడ్డి వీడు తెల్ల చెడ్డి చెప్తావురా? ఇంతటితో ఈ సన్మానం క్యాన్సల్. నాకు సన్మానం వద్దు, మిగిలింది ఆ కార్యక్రమం చూడు. సాంగ్స్ పాడు. వద్దు పో. అరే ఏంటంటే సాంగ్స్ అంటున్నాడు, మన ఆర్కెస్ట్రా వాళ్ళు ఇంకా రాలేదు, ఏం చేయాలరా? అన్న వాళ్ళు ఇంకా రాలేదన్నా, నాకేం తెలియదు వాళ్ళ గురించి. నీకు తబలా కొట్టడం వచ్చు కదా? వచ్చన్నా. అరే చిన్న హెల్ప్ చేయరా? నువ్వు తబలా కొట్టడం నేను ఏది కొంచెం ఖర్చు అవుద్దన్న. ఫుల్ ఆఫ్? ఫుల్ ఆఫ్, 2 కావాలి. అబ్బా టైం చూసి కొడుతున్నావురా. సరే మైక్ పట్టుకు చెప్తా. సార్ రెడీ చేయమంటారా? రెడీ వేసుకో. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవారు. ఏంటి సాంగ్ పడేది? చచ్చిపోయిన సాంగా? నాకు సన్మానం అని చెప్పి నువ్వు చచ్చిపోయిన సాంగ్ పాడతావా? సాంగ్ మార్చు. మారుతాను సార్. అరే నాకు వచ్చిన పాటలు ఇవేరా. సరే రాగాలతో కవర్ చేద్దాం. కవాలి. వా 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 వా. ఎంతసేపు నోట్లో హీగలు పోతాయిరా? ముందా పాట మార్చరా రే. అంటే నీకు మంచి ఊపిన బిట్టు కావాలి. యు మీన్ డీజే సాంగ్? డీజే కమాన్ రే, నువ్వు కూడా లైక్ మ్యూజిక్ కొట్టా. కమాన్ మ్యూజిక్ స్టార్ట్.
కింద కుక్కలు అన్నట్టుంది సాంగ్ పాడి కదా మీరు. సార్ ఇప్పట్లో సాంగ్లు ఇలానే ఉన్నాయి సార్. ఈ వద్దు నాకు తెలుగు సాంగ్ పాడు, మంచి సాంగ్. కోడి వాయలచ్చమ్మాది అది కావాల్సింది. కోడి పుంజు వాయలచ్చమ్మాది అదే కోడి వాయలచ్చమ్మాది కోడి పుంజు వాయలచ్చమ్మాది కోడి పోయింది ఇంకా రాలే. సాంగ్ మాట్లాడు, పాట మాట్లాడు. కోడి నచ్చలేదా మీకు? కోడి వద్దు నాకు. కుక్క వాయలచ్చమ్మాది కుక్క పుంజు వాయలచ్చమ్మాది కుక్క వాయలచ్చమ్మాది కోడి పోయింది, కుక్క పోయింది, కుక్క పిల్ల కూడా పోయిందా? ఇంకేం పోలే. అసలు నాకు ఆ సాంగే వద్దురా, వేరే సాంగ్ వేసుకో. నువ్వు యాడికి వెళ్తే ఆడికి వస్తా సర్పంచు. ఇది నువ్వు యాడికి వెళ్తే ఆడికి వస్తా సర్పంచు. నువ్వు యాడికి వెళ్తే ఆడికి వస్తా సర్పంచు. నీ ఇంటి పేరు మారుస్తా సర్పంచు. మీ నాయన పేరు మారుస్తా సర్పంచు. మీ అత్త పేరు, మీ నాయన పేరు, మీ చెల్లి పేరు, అందరి పేరు మారుస్తా సర్పంచు. ఒరే మా బంధువులంతా అయిపోయినారా? ఇంకెవరు మిగిలారా నీ ఊర్లో వాళ్ళు ఉన్నారు. ఇరిగాని పేరు మారుస్తా సర్పంచు. సూర్యగాని పేరు మారుస్తా సర్పంచు. డైరెక్టర్ గారి పేరు మారుస్తా సర్పంచు. ప్రొడ్యూసర్ గారి పేరు మారుస్తా సర్పంచు. ఈ షో పేరే మారుతా సర్పంచు. నువ్వు మార్చిన పేర్లన్నీ చాలు. 10,000 తీసుకొని సన్మానం చేస్తామని చెప్పి అవమానం చేసినావు. 30,000 తీసుకొని ఆర్కెస్ట్రా అని చెప్పి. ఏం ఆర్కెస్ట్రా అనేది? పెద్దాపురం. ఏ పూరం? పెద్దాపురం. 3 రూపాయలు చొక్కా, 6 రూపాయలు ప్యాంటు, దానిలో ఎరుపు బన్నీను. ఇదేంటి ఇది? చింపిరి జుట్టు ఒకటి వేసుకొని వచ్చి నువ్వు ఎక్కడ చేసినావు ఇంతకుముందు? అంటే ఇదే అంటే చాలా చూసి వచ్చాను. చాలా చూసు, చాలా పాడతా తీయక అలాంటి చాలా చేసి వచ్చి సూపర్ సింగర్. సూపర్ సింగర్స్ కూడా అయితే నీకు పడాల్సిందే. సూపర్ సింగర్ డబ్బులంతా అదో నన్ను ఒకరు కొడితే ఒప్పుకోను. పట్టుకో. ఓకేనా? డబ్బులు ఇచ్చి నేను కొడితే కూడా నీకు ఒప్పుకోవరా? నువ్వు నా డబ్బులు ఇచ్చి నువ్వు కొడితే పడవరా? ఈ సన్మానం వద్దు, ఈ సాంగ్ వద్దు, అసలు వెళ్ళిపోతాను. పోయాడా రారా నా పేమెంట్ ఎవరు ఇస్తారు నాన్న? ఇప్పుడు ఇచ్చిలేరా ఆర్కే సభలకు ఫోన్ చేయరంటే నీ అమ్మ మొత్తం మొత్తం. నాకు నిజంగా తెలియదు సార్. యాపు పోయా పుల్లు పోయా పేమెంట్ పోయా